బీరకాయ దోస. బీరకాయతో దోస ఏంటి అంటారా? చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది చూడడానికి. మరి ముందుగా బీరకాయ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, బీరకాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. బీరకాయ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ బీరకాయను మనం ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి, అంతే. మిగతా మన ప్రాసెస్ ఏంటి అంటే మినప్పప్పు ఒక 2 గంటల పాటు నానబెట్టాను, బియ్యం 1 గంట పాటు నానబెట్టాను, మెంతులు కాసేపు నానబెట్టాను, చింతపండు కూడా నానబెట్టాను, ఎండుమిరపకాయలు నానబెట్టాను, అంతే అండి. ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదేది అంటే అన్ని మీ అందరికీ తెలిసినవే, కొత్త ప్రాసెస్లో నేనేమీ చేయలేదు. అయితే బీరకాయ దోశ మాత్రం చాలా కొత్తగా ఉంటుందండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ అలవాటైనవే, మన ఇంట్లో ఉండేవి, అదంతా ఓకే. బీరకాయ దోశ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అయితే ముందుగా బీరకాయ గురించి మాట్లాడుకుందాం. బీరకాయ అనేది చక్కటి నీరుకాయ. మనకి వెజిటబుల్స్లో నీరు ఎక్కువగా ఉండేటువంటి వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందులో సొరకాయ, బీరకాయ, కీర దోసకాయ ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది. ఆ విషయం చాలా మందికి తెలుసు. అయితే ఇందులో మనకు అధికంగా ఏవేవి ఉంటాయి? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్, జింక్, మెగ్నీషియం, తర్వాత విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి ప్రయోజనాలు? స్కిన్కి చాలా మంచిది, కంటికి చాలా మంచిది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు లివర్ని శుభ్రం చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అంటే ఏవైతే ఎక్కువ నీరు శాతం ఉంటాయో అది ఏదైనా అందుకే పళ్ళు ఎక్కువగా తినండి ఎందుకు చెప్తూ ఉంటారు? మన శరీరంలోని చెడు మలినాలను వాషౌట్ చేయడానికి. ఎందుకంటే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది చాలా వరకు పళ్ళల్లో. అలాగే వెజిటబుల్స్లో కూడా కొన్ని వెజిటబుల్స్లో చాలా నీరు శాతం ఎక్కువగా ఉన్నవి మనకు లివర్ని, కిడ్నీని శుభ్రపరిచే విషయంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. అలాగే కామర్లతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకి బీరకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి ఎలాగైతే లివర్ని శుభ్రపరుస్తుందో, కిడ్నీని శుభ్రపరుస్తుందో, అలాగే మన రక్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది తెలుసా? సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎలాగైతే మనం స్నానం చేసి మన ఒళ్ళును శుభ్రపరచుకుంటామో అలాగే మన ఇంటర్నల్గా ఆర్గన్స్ని కూడా మనం శుభ్రపరచుకునే అవసరం ఎంతైనా ఉంటుంది కదా. అలా ఏంటి అంటే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట. మరి ఇన్ని రకాల ఉపయోగాలు మన బీరకాయతో ఉన్నాయి. మరి దాంతో ఒక చక్కటి దోశ తయారు చేయబోతున్నా. ఇది డెఫినెట్గా మనకు అల్పాహారంగా తీసుకుంటే చాలా బాగుంటుంది దోశ కాబట్టి. ఇప్పుడు ఈ మధ్యకాలం చాలా మంది టిఫిన్స్ రాత్రిపూట కూడా తింటున్నారు. అసలు ఎవరు కూడా రాత్రిపూట అన్నము అలాంటివి ఏవి తినట్లేదు, చపాతీలు, టిఫిన్స్ అలాంటివే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈసారి ఈ బీరకాయ దోశ మీరు కూడా తయారు చేసుకోండి. మరి మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు వేస్తున్నాను. దానికి తోడు కాస్త నానబెట్టిన బియ్యం కూడా సమానం కన్నా కొంచెం తక్కువ. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే మన కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఏదైనా పురుగులు ఉన్నా కూడా, లేదంటే పొట్టకి అంటే పొట్టలో క్రాంప్స్ వస్తాయి చాలా మందికి, అంటే పొట్ట నొప్పి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరికైనా సరే అంటే అన్నం జీర్ణం కాకపోయినా వస్తాయి, వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా వస్తాయి, గ్యాస్ ఫామ్ అయిపోయినా కూడా వస్తాయి. అలాంటప్పుడు కూడా మనకు పెరుగు, మెంతులు తినమని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మెంతులు మనకు శరీర బరువు తగ్గించడానికి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అలా మనం మెంతులు కూడా తీసుకున్నాము. ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, ఓకేనా? కొబ్బరి కూడా వేస్తున్నాము. బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుండె ఆరోగ్యానికి కొబ్బరి చాలా చాలా మంచిది. ఆ తర్వాత నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు. ఎందుకు నానబెట్టాము అంటే కాస్త మెత్తపడితే ఏంటి అంటే మనకు రుబ్బుకునేటప్పుడు, ఇదంతా పిండి రుబ్బుకుంటాం కదా, రుబ్బుకునేటప్పుడు కరెక్ట్గా రుబ్బుపడుతుంది అనమాట. ఆ తర్వాత కాస్త పసుపు అండి, చాలా కొంచెం పసుపు, అంటే మనకు రంగు కొంచెం డిఫరెంట్గా రావడానికి, అంటే మరి ఎక్కువగా వేసేయకండి. కొంచెం పసుపు, చాలా కొంచెం బెల్లం, అంటే ఆ చిరు తీపి అంటాం కదా, అంతే ఆ లైట్గా. ఆ తర్వాత ధనియాలు మనం ఏం నానబెట్టలేదు, సింపుల్గా అలాగే పచ్చిగానే వేసేస్తున్నాము. ఎందుకంటే దోశ కాబట్టి మీకు పెనం మీద వేగుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కాస్త చింతపండు గుజ్జు అయినా వేయచ్చు, నానబెట్టుకున్న చింతపండు ఒక చిన్న రెక్క అయినా వేయచ్చు.
ఎక్కువ కూడా అక్కర్లేదు, చిన్న రెక్క అంతే, చాలా చిన్న రెక్క. ఆ తర్వాత ఇందులో ఉప్పు, క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసేస్తున్నాను. మనకి మిగిలింది ఏంటి అంటే బీరకాయ మటుకే నేను ఇంతవరకు వేయలేదనమాట. అది ఇప్పుడే వేయను, కానీ మీ అందరూ అనుకున్నారు కదండి బీరకాయ దోశ అంటే ముందుగా నేను బీరకాయ వేసి చక్కగా పిండంతా రుబ్బేసుకొని ఆ తర్వాత గ్రీన్ కలర్లో వస్తుంది దోశ అని మీరు ఊహించేసుకుని ఉండొచ్చు. అసలు కాదండి, నేను ఇంకో రకంగా చేయబోతున్నాను. దీన్ని ఇంతకుముందే చెప్పాను కదా, చాలా కొత్తగా ఉండబోతుంది ఇది. ఇప్పుడు ఒకసారి ఇది కలిపేసుకొని దీనికి కావాల్సినంత నీళ్లు పోసేసుకొని దోశ పిండిలాగా మనం రుబ్బుకోవాలి. దాని తర్వాత బీరకాయ దోశ ఎలా తయారవుతుందో మీ అందరికీ చెప్తారు. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోశ పిండిలాగా రుబ్బేశాను. ఒకసారి మీ కన్సిస్టెన్సీ చూపిస్తానండి. కొంచెం థిక్గానే ఉంది, కావాలంటే మీరు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక అసలైన బీరకాయ దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తాను. ఇందులో ప్రస్తుతానికి నీళ్ళు అక్కర్లేదు, చూద్దాము, అవసరమైతే వేసుకుందాము. అయితే చెప్పాను కదండి అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇలా దోశ పిండిలో డిప్ చేయాలి. ఓకే, ఇలా డిప్ చేసి ముందు పెనం మీద పెట్టాలన్నమాట. ఎన్ని పెట్టాలి అంటే మనకి దోశ ఎంత సైజులో అయితే కావాలో అంత పరిమితి పెట్టుకోవాలన్నమాట. లేదా మన దగ్గర ఎన్ని దోసకాయ ముక్కలు ఉన్నాయో దాన్ని బట్టి పెట్టుకోవాలి. అలా మనం డిప్ చేసి బీరకాయ ముక్కలన్నీ కూడా పెనం మీద పెట్టిన తర్వాత పైన నుంచి కాస్త పిండి, మరలా పిండి కాస్త వేయాలి. ఆ తర్వాత నూనెతో చక్కగా రెండు వైపులు కాల్చాలి. ఇప్పుడు ఇలా చెప్పాను కదా, చేసి చూపిస్తా ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక చక్కగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. కొంచెం మనం నూనె వేసుకుందాం. ఈలోపు పెనం మీద కొంచెం నూనె వేసుకుంటే కొంచెం మనకు బీరకాయ ముక్కలు ముందుగా మనం పెనం మీద వేస్తున్నాం కాబట్టి కాస్త అంటుకోకుండా ఉంటాయి. ఇది కాస్త సిమ్లోనే పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇలా బీరకాయ ముక్కల్ని డిప్ చేసుకొని పెనం మీద పెట్టేసుకుందాం. కొంచెం ఫాస్ట్గా చేసేద్దామండి, ఎందుకంటే మనకి అన్ని ఈక్వల్గా అవ్వాలి కాబట్టి. ఇది మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మామూలుగా ఈ సైజ్ తీసుకున్నాను, మీరు ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఇలా ఒక మినీ సైజ్, ఒక మీడియం సైజ్ దోశలాగా వేశాను. దీన్ని మీరు ఇంకొంచెం పైన ఇంత సైజ్ కావాలంటే అంత సైజ్ కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇంకొంచెం దోశ పిండిని పైన నుంచి కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా నూనె వేసేసుకుందాం. చెప్పాను కదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. అంటే ఎప్పుడూ మామూలుగా బీరకాయను దోసకాయను దోశ పిండిలో వేసేసి రుబ్బేసి అలా చేయడం కన్నా కూడా కొంచెం కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను. అంటే పిల్లలకు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, మనకు కూడా చేసే వాళ్ళకు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి. అది ఎప్పుడు కూడా ఎప్పుడు అదే విధంగా అదే ప్రాసెస్లో మనకు కూడా బోరే కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చాలా సిమ్లో, అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సిమ్లో పెట్టి వీలైతే కాస్త మూత పెట్టి కూడా మీరు ఈ బీరకాయ దోశను చక్కగా తయారు చేయొచ్చు. రెండు వైపులా నూనెతో కాల్చుకుంటూ. మనము ముందుగా బీరకాయ ముక్కల్ని పెట్టుకొని దాని మీద నుంచి చక్కగా ఇలా పిండి వేసుకున్నాం. మీకు ఇటువైపు కూడా చూపిస్తాను. ఇదంతా పిండి వేసుకున్నాము, మరోవైపు తిప్పితే మనకు ఇలా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకు బీరకాయ ముక్కలు. అంటే మీకు మామూలుగా ఇలా బ్రేక్ చేసుకున్నప్పుడు దోశని ఇలా తుంచుకున్నప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన ప్లేట్ కూడా అసలు మన బీరకాయ దోశకి ఎంత తగ్గట్టుగా ఎంత అందంగా ఉందో. ఇలా తయారైన బీరకాయ దోశను చక్కగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మా వాటర్ మిలన్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి మరి మీరు కూడా రెడీగా ఉన్నారా మా బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి? నేర్చేసుకోండి. బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు,
నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, బీరకాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. బీరకాయ దోశ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మెంతులు, కాస్త జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, కాస్త పసుపు, బెల్లం, ధనియాలు, చింతపండు, కొంచెం ఉప్పు వేసి దోశ పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి తవ్వ వేడైన తర్వాత బీరకాయని దోశ పిండిలో ముంచి తవ్వాపై దోశలాగా అమర్చుకోవాలి. పైనుంచి మరలా కాస్త దోసపిండి వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ దోశ రెడీ.